ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని కోర్టు ఆదేశించింది. భోజనం వికటించిన విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. భోజనం వికటించిన ఘటనల్లో 2 కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఏజీ కోర్టుకు తెలిపారు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40% పెంచామని ఏఏజీ తెలిపారు. పీఎం పోషణ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఉండాలి అన్న పిటిషనర్ తరపు న్యాయవాది కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అన్నారు. కమిటీలు సరిగ్గా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పారు.